అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబుకు సవాల్ విసిరారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో 26,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగితే ఒక ఉద్యోగం ఇవ్వలేదని శ్రీధర్ బాబు అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నారని అన్నారు. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8,000 ఉద్యోగాలు, గురుకులలో 18,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక 1,913 పాఠశాలలు మూసివేశారని హరీష్ రావు అన్నారు. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించేది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం. మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించినని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడారో నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష.